ఇవన్నీ కూడా దేశీయ రకం బియ్యము, నాటు రకాల బియ్యాలు. ఇవన్నీ కూడా మనకు ప్రతి దానికి ఆరోగ్యం పాడైన ప్రతి సమస్యకు కూడా మందులు అనేది వాడుతా ఉన్నాం. ఈ బ్లాక్ రైస్ మోకాలు గుజ్జారిపోయిన వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఇది మంచి ఔషధం చెప్పొచ్చు. ఇది పిల్లలు కాని సమస్యలు ఉన్నటువంటి లేడీస్ కి సంబంధించినటువంటి బియ్యం ఇది. ఒకవేళ ప్రెగ్నెన్సీ పిల్లలు కాని సమస్య అప్పటి నుంచి వాడినా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు వాడినా, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ దీనిలో చాలా ఉన్నాయి. డెలివరీ నార్మల్ అవడమే కాకుండా పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతమైన పిల్లలు, ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా పిల్లలు పుట్టడమే కాకుండా వాళ్ళు చాలా బలంగా పుడుతున్నారు అన్నట్టు. ఒక 5-6 కిలోల బరువుతో పిల్లలు పుడుతున్నారు అన్నమాట. రైస్ ఈ నవారా బియ్యం వచ్చేసి రెడ్ రైస్ అని కూడా ఎర్రగా ఉంటాయని చెప్పి రెడ్ రైస్ అంటారు. డయాబెటిక్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య అతి పెద్దది ఏంటంటే డయాబెటిక్. ఈ షుగర్ అని చెప్పి ప్రతి ఊర్లో, ప్రతి వాళ్ళకు, ప్రతి ఇంట్లో కామన్ అయిపోయింది. అదంతా కూడా ఏంటంటే మనం సోనా మసూరి, బీపీటీ తినేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం అది అన్నట్టు. ఇది వాటన్నిటికీ మందులాగా పనిచేస్తా ఉంది. ఇది మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయండి? మొత్తం ఇప్పుడు 25 రకాల బియ్యం ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు కానటువంటి సమస్య దగ్గర నుంచి క్యాన్సర్ సమస్య వరకు కూడా మనకు మనం తినే ఆహారమే ఔషధం కావాలి, ఔషధాల ఆహారం కాకూడదు అనేది మన కాన్సెప్ట్.